సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కాంతారా 1 కంటే 2 కంటే సినిమా అయితే పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ముందుగా దసరా శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం చాలా మంది చిన్నపిల్లలు పెద్ద వాళ్ళకు చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం చాలా అదరగొట్టేసిండు. ఈ సినిమా చూసిన మాత్రం భగవంతుని నమ్మిన వాళ్ళు కంపల్సరీ చూడాలి. ఎందుకంటే దేవుడు నమ్మని కొంతమంది చూడరు. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముతారు. అలాంటి సినిమా ఇది కాంతారా 2. అది నిజంగా చెప్తున్నా ఇచ్చి సినిమా మాత్రం పార్ట్ 1 కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అంటే ఇలా ఒక డిఫరెంట్ ఒక రాజుల గెటప్ కానీ మళ్ళీ ఒక దయ్యాల గెటప్ కానీ ఒక డిఫరెంట్ గా పెట్టిండు. అసలు ఆ సీన్స్ మనం చెప్పుకుంటే చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క సీన్స్ చూసినా, ప్రతి సీన్ చూసినా, ప్రతి ఎలిమెంట్ చూసినా కూడా, ప్రతి డైలాగ్ చూసినా కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అదే చెప్తున్నా ముందుగా హీరో గారికి యాక్సెప్ట్ చెప్పాలి. హీరో ప్లస్ డైరెక్టర్ 2 బాగా పోషించిండు. ఆయన ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సూపర్ చేసిన. అసలు హీరోయిజం చేసుకునే డైరెక్టర్ చేయాలన్నా కూడా మామూలు మళ్ళీ నాకు ఉపేంద్ర గుర్తొచ్చింది. మళ్ళీ ఉపేంద్ర గారు కూడా అట్లనే చేస్తారు డైరెక్షన్ ప్లస్ హీరో గారు. తెలుగులోని కాంతారా బాయ్కాట్ అనే విధంగా విపరీతంగా ట్రోల్ జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాని కూడా కన్నడంలో ఉన్న స్థానికులు అందరూ కూడా వ్యతిరేకించారని చెప్పి ఇప్పుడు మేము వ్యతిరేకిస్తామన్నారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా సినిమా మీద పడద్దంటారా? ఏం పడదన్న. సినిమా లెక్క చూడాలి కానీ అవన్నీ చూడొద్దు. సినిమా మనకు 2.5 hours సినిమా చూసి వెళ్ళిపోవటమే. అవన్నీ అట్లా పట్టించుకుంటారు. అంటే అక్కడ మన సినిమాలన్నీ కూడా వ్యతిరేకించారు కదా. దాదాపు కల్కి కానీ, సంక్రాంతికి వస్తున్నాం, గోజీ, గేమ్ చేంజర్, హరిహర వీరమలు, ఇంకా చాలా సినిమాలు వ్యతిరేకించారు కదా. ఎవరో ఒక చీడ పురుగులు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా అట్లా కన్నడలో. ఎవరో ఒకటి ఉంటాడు అట్లా చీడ పురుగులు. అందరు అలా ఉండరు. అట్లాంటివి ఉండేవి. మంచి సినిమాలు ఎప్పుడు ఆడతాయి. మంచి సినిమాలు ఆడాలి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ ఆడతాయి. కన్నడలో కూడా అక్కడ సినిమాలు, మన కన్నడ సినిమాలు కూడా తెలుగు 70 సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి మనం కూడా చూస్తలేమా, ఎంజాయ్ చేస్తలేమా. ఒక కేజీఎఫ్ కానీ ఇప్పుడు కాంతారా 2 మనం చూస్తలేమా, తెలుగు ఆడియన్స్ చూస్తలేమా, అక్కడ పోయి చూస్తారు. ఎవరో ఒకరు ఉంటారు చీడ పురుగులు. అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవద్దు. ఒక మాటలో కాంతారా 2 ఎలా ఉంది? నీ థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఒకటే చెప్తున్నారా, సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా వచ్చిన వాళ్ళు ఎవరికి బోరింగ్ అని ఉంటుంది. ఈ దసరాకి పెద్ద బెస్ట్ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.